హైవేస్ సినీ హీరోయిన్లకు సంబంధించి నేను గతంలో చాలాసార్లు చెప్పాను, చాలా అమాయకులండి. అండ్ పాపం చాలా కష్టాలను ఓవర్కమ్ చేసి వస్తారండి. ఇండస్ట్రీలో ప్రతి ఓడు వారిని వాడుకుందామని మోసం చేద్దాం చూసేవాళ్ళనండి. తట్టుకొని నిలబడి ఈరోజు ఈ పొజిషన్ ఉన్నారంటే మీరు వాళ్ళు తక్కువ చేయకండి అని చెప్పాను. ఈరోజు క్రాంతిదేవ్ అని చెప్పేసి ఒకడు ఏ రేంజ్లో ఫ్రాడ్ చేశాడంటే, ఆడు చేసిన ఫ్రాడ్ పోలీసులు తెలిసాక పట్టుకున్నాడు. ఏం చెప్పాడు తెలుసా? సింపుల్, ఈజీగా మోసం చేయొచ్చు హీరోయిన్లని, బుర్ర ఏమి ఉండదు వాళ్ళకి, అంత తెలివే ఉండదు వాళ్ళకి. ఆ స్క్రిప్ట్లో డైలాగులు జనాల ముందు షో ఆఫ్ చేయటం తప్ప వాళ్ళకి ఏం తెలియదు అనేసాడు. విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే వీడి 10th కూడా పాస్ కాల, వైజాగ్ చెందినవాడు. పింక్ తానని చెప్పేసి జస్ట్ లైక్ మారతానన్నట్టుగా రన్నింగో వాకింగో ఏదో అన్నట్టు జనాన్ని గ్యాదర్ చేసేసి సినిమా హీరోయిన్లు వాళ్ళని పట్టుకొచ్చేసి హైలైట్ చేశాడు. ఆ మూమెంట్లో వాళ్ళకి తెలిసాడు. ఇక అక్కడ వైజాగ్ ఒక ఆమె వచ్చేసి ఆమె దగ్గర 60 లక్షలు తీసుకున్నాడు. ఈ 60 లక్షల డబ్బుతో ఏం చేశాడు? హైదరాబాద్ వచ్చాడు 2018లో. ఇక అప్పటి నుంచి హైదరాబాద్లో మకాం వేసి వాళ్ళతో వీళ్ళతో పరిచయాలు అండ్ పబ్బులు అటు ఇవి హడావుళ్ళు. ఇలా 2021లో సస్టైన్ మార్ట్ అని చెప్పేసి ఒకటి పెట్టాడు. ఇదేంటంటే పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఉండేవి, ఈకో ఫ్రెండ్లీవి అండ్ వీటికి మంచి డిమాండ్ ఉందన్నట్టు ఈ సస్టైన్ మార్ట్ కింద దాదాపు 1100 బ్రాండ్స్ ఉన్నట్టుగా నమ్మించాడు. ప్రమోషన్లు ఇప్పించాడు, వాళ్ళని వీళ్ళని పిలిచాడు, గిఫ్ట్లు ఇచ్చాడు, హడావుడి చేశాడు. ఈ లోపే దీని మళ్ళీ షేర్లు అన్నట్టు అవన్నట్టు ఇవన్నట్టు చూపించాడు. $8 లక్షల వసూలు చేశాడు అబ్రాడ్ నుంచి. అంటే చూడండి, నేను చాలా సందర్భాలు చెప్పా, నార్మల్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వాళ్ళకన్నా అప్పర్ క్లాస్ రిచ్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళే ఈజీగా మోసపోతారు. ఈజీగా కూడా వాళ్ళే మళ్ళీ మోసం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అత్యాశ ఎక్కువ, పోతే పోయిందేరా అన్నట్టు పెట్టేస్తారు, వదిలేస్తారు. వచ్చిందంటే బగ్గు వచ్చిందని అనుకుంటా ఉంటారు. ఇలా అదే వీడికి ప్లస్ అయింది. దాంతో ఏమైంది? 2021లో దీన్ని స్టార్ట్ చేశాడా, బట్ అనుకున్న వేలో ప్రాఫిట్స్ రావట్లేదు. దాంతో మూసేసి 2023లో మరలా ఇంకోటి స్టార్ట్ చేసి ఏంటంటే తృతీయ జ్యువెలరీ అండ్ తృతీయ గోల్డ్. దీనికి పరిణితి చోప్రాని తీసుకొచ్చాడు. ప్రియాంక చోప్రా సిస్టర్ పరిణితి చోప్రా, చాలా బాగుంటారు తను. ఈ పరిణితి చోప్రా చేత బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాడు, ప్రమోషన్ ఇప్పిస్తున్నాడు. అదేమంటే చూడండి, నేను చాలా సందర్భాలు ఇదే చెప్పా, యూట్యూబర్లు కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవరైతే యాడ్స్ ప్రమోట్ చేస్తారో వాళ్ళని మెన్షన్ చేస్తూ కూడా నేను చెప్పా, కడుపుకు అన్నం తింటూ ఉంటే కొంచెం బుర్ర బుద్ధి జ్ఞానం ఉంటే ముందు అటువంటి ఆపండి అని. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పేసి అవసరం ఏం చెప్తే చెప్తారు, అందులో నిజమైన తప్పకుండా చూసుకోరు. ఆ తర్వాత వీళ్ళు చెప్పిన కొన్నాళ్ళు, వీళ్ళు చెప్పిన స్కీమ్లో జాయిన్ వాళ్ళు అడ్డం మునిగిపోతారు. సమ్ టైమ్స్ ప్రమోట్ చేసిన కూడా అందులో డబ్బులు పెడతారు, వాళ్ళు మునిగిపోతారు. అలా జగపతి బాబు సైతం మొన్న అమ్మాయి చెప్పాడండి, రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక దానిలో ఈయన ఎంత మోసపోయాడు ఏంటని. ఆయన ప్రమోషన్ ఇచ్చాడు, ఆయన మోసపోయాడు, ఆయన ఇన్వెస్ట్మెంట్ ఏదో ఉంది అందులో. సరే, విషయం ఏంటి, ఇప్పుడు పరిణితి చోప్రా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయలే తృతీయ గోల్డ్లో, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు లాభాలు వచ్చినట్టు నమ్మించాడు. ఇలా కీర్తి సురేష్, సమంత, డిజైనర్ శిల్పారెడ్డి అండ్ కేసు పెట్టినప్పుడు శ్రీధర్ రెడ్డి, వీళ్ళతో పాటు మరికొంతమంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే దీనిలో డబ్బులు వస్తాయి. చూడండి అసలు ఎంత ఎర్రిబాగులు అంటే, అసలు కంపెనీ ఉందా అండ్ దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎవరు, దాని యొక్క వర్క్ కల్చర్ ఏంటి, ఏం చేస్తే లాభాలు వస్తున్నాయి, ఎటు నుంచి వస్తున్నాయి చూసుకోవాలి కదా. ఇన్వెస్ట్ చేసేసారు. ఏకంగా భూమిపుత్ర సమ్మేద ఒక వెంచర్ లాంటిది సమ్మేద ఇది కూడా కీర్తి సురేష్ చేత అది కూడా లాంచ్ చేయించాడు. మరలా అప్పుడు ఇంకొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవి దగ్గర 100 కోట్ల పైగా డబ్బులు వచ్చినాయి వాడికి. దాంతో నయామి హోటల్స్ అని చెప్పేసి హైదరాబాద్ చుట్టుపక్కల 3 హోటల్స్ ఓపెన్ చేసి మళ్ళీ వాటిని క్లోజ్ చేశాడు. ఓపెన్ చేస్తాడు, అందరూ వస్తారు, వీడు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడు, దాన్ని క్లోజ్ చేస్తాడు. ఇంకా సస్టైన్ మాట మరలా ఓపెన్ చేయించి భూమిపుత్ర అని చెప్పేసి మరలా ఏమి చేత పెట్టున్నాడు. కీర్తి సురేష్ మళ్ళీ ఇంకొకటి. జూబ్లీస్ పెద్ద బంగ్లా ఉంది, వీడికి కార్లు ఉన్నాయి, బట్ వీడి చేతి మొత్తం మోసమే. వీడి దగ్గర ఇరుక్కుంది ఎవరు అంటే మొత్తం డబ్బు ఉన్న వాళ్ళు, సెలబ్రిటీలే. ఇప్పుడు చెప్పండి, ఎంత పిచ్చోళ్ళు వీళ్ళు. వీళ్ళు మీకు స్టార్లా, మీరు వాళ్ళని ఫాలో అవుతున్నారా? స్క్రిప్ట్ ఇస్తే దాని చూసి డైలాగులు చెబుతారు, డైరెక్టర్ ఇలా చేయమని చెప్తే అక్కడ నటిస్తారు. ఇదేనండి వాళ్ళు తెలిసింది, వాళ్ళు చేయగలిగింది. కాకపోతే వాళ్ళకి వచ్చిన డబ్బుతో 4 మంచి పనులు చేస్తే సంతోషం, గొప్పగా చెప్పుకుందాం. నేను ఎవరైనా తక్కువ చేయట్లా, ఎవరిని ఎక్కువ చేయట్లా, ఎవరిని ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచండి అంటున్నా. అండ్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వీళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి జాయిన్ అవటం కొనటం చేయకండి. క్రాస్ చెక్ చేసుకోండి. ఎప్పుడు చెప్పేది ఇప్పుడు కూడా చెప్తుంది అది. సో వీడియో క్లోజ్ చేస్తున్నా.
ఆ శ్రేజారెడ్డి అనే పర్సన్ వచ్చేసి వీడిని నమ్మి ఇన్వెస్ట్ చేసింది. ఈమె కంపెనీ డేటా పోస్ట్ ఇచ్చాడు. 2 నెలల తర్వాత డబ్బులు ఏరా బాబు అని అడిగింది. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టున్నారు, మరి ప్రాఫిట్స్ ఎక్కడ ఏంటని అడిగింది. ఇదో తేడా కొట్టిట్టుందరా అని చెప్పేసి ఆమె సంతకం ఫోర్జరీ చేసి ఆమె బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తొలగించేసి వాళ్ళ అమ్మని ఆ ప్లేస్లో పెట్టాడు. ఆ తర్వాత ఆమెకి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తెలిసి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నప్పుడు తెలిసి, దాన్ని ఇంకేమో కేసు పెట్టింది. ఎప్పుడు 2024 ఫిబ్రవరిలో పెట్టింది. ఇది 2024 ఏంటి డిసెంబర్ వచ్చేసింది. నేను నన్ను పట్టుకున్నారు. అంటే దాదాపు 9 నెలల పాటు పోలీసు మరి ఏం చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈరోజు శ్రీధర్రెడ్డి వాళ్ళ వెళ్దాం ప్రెజర్ పెట్టింది మరి ఏంటో మనకు తెలియదు. సో ఫైనల్ ఇప్పుడు విషయం ఏంటి, దొరికాడు వాడు. వీడి దగ్గర మోసపోయిన వాళ్ళు, ఈ ట్రాప్లో పడ్డవాడు, వీళ్ళు వలలో చిక్కున్న వారిలో సమంత, కీర్తి సురేష్, పరిణితి చోప్రా, శ్రీధర్రెడ్డి, శిల్పారెడ్డి, ఓరు బాబు ఇలా బోల్డ్ ఎంతమంది ఆడవాళ్ళే ఉన్నారు ముఖ్యంగా. నిజంగా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తున్నా, మగోడి కన్నా ఆడవాళ్ళకు ఉండే అత్యాస అంతా ఎంత కాదు. మన సమాజంలో ఆ స్కీము ఈ స్కీము వాటిలో కూడా ఎక్కువగా మోసపోయేది కూడా ఆడవాళ్ళే. అత్యాస పోకండి. ఆడవాళ్ళు చెప్పింది యాజ్ గుడ్డిగా ఫాలో అయ్యి మగవాళ్ళు డబ్బులుగా ఇవ్వకండి. అండ్ మగవాళ్ళు మీరు కూడా బ్లైండ్గా ఆశపడి దానిలో ఇన్వెస్ట్ చేయకండి. అరెస్ట్ చేయడం విచారణ సాగుతోంది. ఇంకెంతమంది బాధితులు ఉన్నారేంటో బయటకు వస్తుంది త్వరలో.